నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, మీ దగ్గర ఎలాగైనా రాశి ఫలితాలు తీసుకోవాలి అని చెప్పి మేము గట్టిగా అనుకున్నాం గురుగారు. ఎందుకంటే మీ ఫలితాలు ఇప్పుడు కాదు, మేము ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల నుండి చూస్తూ వస్తున్నాము. మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఎలా అయినా మీతో 2026 ఫలితాలు చెప్పించాలి అని అనుకున్నాం గురుగారు. మొత్తానికి మీరు మా దయ వల్ల మొత్తాన్ని మా మీద దయతో ఒప్పుకున్నారు మా ప్రేక్షకులకి. సో అందుకని 2026 ఫలితాలు చేద్దాం గురుగారు. సో చెప్పండి. ఉగాది తర్వాతనే మీకు 100% కరెక్ట్ అక్యురేట్ ఫలితాలు ఇస్తాను మీకు. నేను ఉగాది ఫలితం కూడా ఉగాది పంచాంగ శ్రవణం కూడా చేద్దాం మనం, నో ప్రాబ్లం. అది ఇప్పుడే హామీ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు అడిగేది ఇంగ్లీష్ క్యాలెండర్, అంటే 2026 జనవరి 1 to 31 డిసెంబర్. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని, అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం. దానికి దీనికి భేదం ఏమిటి అంటే ద పీపుల్ కెన్ థింక్ ఓన్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 2026, లైక్ జూపిటర్ సాటర్న్ రెండే చూసుకుంటారు వాళ్ళు. రాహుకేతువులు వాళ్ళు తీసుకోరు. ఈ 2 గ్రహాలతోనే మనకి ఉన్నటువంటి పొజిషన్ మేము చెప్పాలి. ఇది వాళ్ళకి అంతే. ఇయర్ వాళ్ళకి ఉగాది ఏమిటి వాళ్ళకి సంబంధం లేదు. దానికి మన వాళ్ళు కూడా కొద్దిగా ఉత్సాహం చూపుతూ ఇక్కడ ఎందుకు కొంతమంది మన వాళ్ళ ప్రేక్షకులు కామెంట్ చేస్తారు తప్పకుండా, ఎందుకంటే మంచి వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఉగాది పంచాంగాన్ని ఎందుకు ముందు తీసుకొస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ అందుకే మన ప్రేక్షకులు చెప్తున్నాను నేను, వాళ్ళకి ఇప్పుడు మనకి ఉగాది పండుగ సనాతనధర్మంలో, మరి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, జైనులకి వాళ్ళకి ఉగాది పండుగ కాదుగా. వాళ్ళకి ఏదన్నా పౌర్ణమి అలాంటి వాళ్ళకి వేరే వేరే పండుగలు ఉంటాయి, ముస్లిమ్స్కి వేరే పండుగలు ఉంటాయి. ఇలా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది ఉత్సాహం చూపించే వాళ్ళు ఉంటారు. జ్యోతిష్యం అనేది కేవలం సనాతన ధర్మంలో మన ఒక్కళ్ళకేనా అన్నటువంటి భావం లేదు. జ్యోతిష్యం అనేది సనాతన ధర్మం హిందువులకు ఒక్కడే అనేది అబద్ధం. అది సర్వమైనటువంటి సర్వమానవాళికి, వృక్షాలకి మరియు జంతువులకు కూడా జ్యోతిష్ శాస్త్రం దాన్ని అనుసంధానం చేయవచ్చు మనం. కాబట్టి అంటే ముందుగానే ఈ విషయం వివరణ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి 2026 ఓన్లీ వీఆర్ క్యాలిక్యులేటెడ్ బై సాటర్న్ అండ్ జూపిటర్. ఈ రెండింటితో చెప్తాము. ఇందులో మీకు 100% బాగుంటే అంత ఆనందపడకండి, 100% బాగాలేకపోతే అంత బాధపడకండి. ఉగాది నుంచి పంచాంగ శ్రవణం అక్కడ ఎందుకు ఉంచాలంటే నవనాయక నిర్ణయ ఫలం, అంటే ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చింది. ఒక చెడ్డవాడికి రాజ్యాధిపత్యం వచ్చింది అనుకోండి, వాడు చెడ్డవాడు స్వతహాగా ఉన్నా, ఇప్పుడు నేను చెప్తున్న పంచాంగంలో శని బాలేడు చెడ్డగా ఉందని చెప్పిన గ్రహ నాయకత్వం వల్ల వారికి శనికి రాజయోగం వస్తే రాజు తప్పకుండా మంచి పని చేయాలి. అంటే ఇలా దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా ఉన్నప్పుడు మీకు స్పష్టమైనటువంటి జ్యోతిష్య సంబంధ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. రెండోది జన్మజాతక ఫలితాలు మీకు 100కి 90% కరెక్ట్గా ఉంటాయి. అదేంటి గురారు మరి 90% అన్నారు అంటే ఏది కూడా మేము దాన్ని స్ఫురణ, ఇది ఈ గ్రహం యొక్క ప్రభావం ఇంత డిగ్రీలో ఉంది, ఈ గ్రహం యొక్క కాంతి ప్రసరణ వల్ల ఇంత ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది మా ధర్మం. ఇప్పుడు 100% నేను సన్యాసినైతే వివాహం చేసుకోకుండా, ఎటువంటి అసత్యం ఆడకుండా, క్రోధానికి లోనవ్వకుండా, కామానికి లోనవ్వకుండా ఉన్నట్టయితే 100% అవుతుంది. నేను సన్యాసిని కాదు కదా, నేను భుక్తి కోసం కూడా నేను ఇష్టపడుతున్నాను. భుక్తి కోసం మాత్రమే కాదు, భుక్తి కొరకు కూడా నేను ఈ యొక్క వృత్తిని ఎంచుకోవడం, నా పౌరోహిత్యం కానీ, నా జ్యోతిశాస్త్రం కానీ, అలా నేను వ్యసనంగా దీనేమి వ్యాపారాత్మక ధోరణితో అమ్మడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని అది అలాంటి వ్యక్తులకి, అంటే యోగులకి సన్యాసిపోయేటువంటి చూడగానే చెప్పేస్తారు వాళ్ళు, నీకు ఇది అవుతుంది, జాగ్రత్త, ప్రాణగండం ఉంది అంటే అది జాగ్రత్త పడాల్సిందే మనం. అటువంటిది మనకి తప్పకుండా మనం అనుసరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి జన్మజాతకంలో 90% ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మేబీ యు ఆర్ నాట్ గివింగ్ ద పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోవచ్చు, 10 నిమిషాలు అటు ఇటుగా ఉండవచ్చు, దానివల్ల కూడా జాతకాలు మారుతుంటాయి. రెండవది మనం తప్పకుండా మనం ఉన్నటువంటి ఈ గోచార ఫలితాలు అనేది 40 to 50% వరకే. ప్రతి మాసంలో కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు, ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందిగా. అవును గురుగారు. సీఎం గారు చేసేటువంటి ప్రతి పనిని క్యాబినెట్ ఆమోదించాలిగా. ఆ క్యాబినెట్ ఆమోదించకపోతే సీఎం ఎంత ఇచ్చేసినా అది సదేవదిగా. సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కొద్దిగా అంతిమ తీర్పు అవుతుందిగా. అలాగా ఈ గోచారంలో కూడా ఈ 4 గ్రహాల యొక్క వాదన వివాదాలని, అంటే స్థాన బలాల్ని అన్ని పరిగణన తీసుకొని అప్పుడు మనం చెప్పే ఫలితాలు ఒక్కోసారి 100% మీరు ఇందాక అన్నట్టుగా మీ ఫలితాలు అక్యురేట్గా ఉంటాయి అనే విషయంలో ఏమో, అంటే భగవంతుడు నా గురుదేవులు చెప్పినటువంటి విషయంలో కావచ్చు, మా అమ్మ నాన్నల ఆశీర్వచనం కావచ్చు, నాకున్నటువంటి వ్యక్తుల యొక్క ఒక మంచి సుహృద్భావ వాతావరణం, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నా మీద ప్రసరణ కావచ్చు,
నేను చదువుకున్న చదువు నాకు సరస్వతి అమ్మవారు ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు కొద్ది గొప్ప, దానివల్ల నేను చెప్పినటువంటి ఫలితాలు అక్యురేట్ అవ్వచ్చు, నాకంటే అక్యురేట్ చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గమనించుకోమని చెప్తూ, అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలు అనే విషయాన్ని గమనించుకోవాలి మీరు. గురుగారు 2026లో మకర రాశికి ఎలా ఉంటుందో తెలియజేయండి గురుగారు. ముందుగా వారి గుణగణాలు ఎలా ఉంటాయో కూడా చెప్పండి గురుగారు. ప్రతిసారి ఎందుకు మీరు ఆ గుణగణాలు అడుగుతున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే అలా కాదు గురుగారు, చాలా మంది ఏంటంటే ఓ మేము ఇలా ఉంటాం కదా అని అక్కడ కనెక్ట్ అవుతారు. అంటే ఏంటంటే మేము ఇలా ఉంటాం, లేకపోతే మా అమ్మాయి ఇలా ఉంటుంది, మా హస్బెండ్ ఇలా ఉంటారు అని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పోల్చుకుంటారు కదా. అప్పుడు ఏంటంటే కనెక్ట్ అయ్యి వీడియోకి అంటే మీకే కనెక్ట్ అవుతారు, ఫస్ట్ గురువులకి కనెక్ట్ అవుతారు అనమాట. ఒకటి ఏంటంటే నిజంగా విన్నట్టుగా వారి గురించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఓహో కరెక్టే కదా, మాకు గుణాలు ఉన్నాయి. అప్పుడు ఏంటంటే వీడియో మొత్తం ఇంకా స్కిప్ చేయరు ఎక్కడానో. సో ఫస్ట్ అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా మన ఆడియన్స్ ఎవరు స్కిప్ చేసే అవకాశం లేదు. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సో ఎవరివి మనకి లింక్ అవుతాయా అన్నది ఫస్ట్ గుణాలతో తెలిసిపోతుంది గురుగారు. అందుకే నేను గుణాలను అడుగుతున్నాను. అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మకర రాశి వారికి చాలా వీళ్ళు పట్టుదల కలిగిన వ్యక్తులు వీళ్ళు. మన భాషలో పట్టుదల, మన భాషలో కదా వాళ్ళ భాషలో పట్టుదల, మన భాషలో మొండి, జగమొండి అనొచ్చు వాళ్ళని. అంటే మనకి రాసుల్ని కూడా సైన్స్ పెట్టడం అదే అర్థం. అంటే మొసల్ని పెట్టారు కదా, ఎందుకు మొసల్ని పెట్టారంటే పట్టుదల. తనకున్నటువంటి ప్రదేశంలో తనకున్నటువంటి స్థానంలో విపరీతమైన బలం ఉంటుంది. అంటే ఎట్టి ఎవరికి తలొగ్గరు. వారు పరిధి దాటిన తర్వాత ఎవరితో కూడా కంటు పెట్టుకోరు. దట్స్ అ వెరీ న్యాచురల్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. రెండవది నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని వాళ్ళ దగ్గర బాగా నేర్చుకోవాలి మనం. వీళ్ళ కోపం వస్తే తిట్టరు, ఏం చేయరు, సైలెంట్ అయిపోతారు. చాలా సైలెంట్ అయిపోయి మాట్లాడడం మానేస్తారు. ఒక మంచి వ్యక్తిని కూడా మాట్లాడడం మానేస్తారు, తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం మానేస్తారు. అంటే మానేయడం అంటే తాత్కాలికంగా, అంటే అర్థం చేసుకోవాలి, ఓహో కోపం వచ్చింది వీడికి నా మీద కోపం వచ్చింది, వీడు జాగ్రత్తగా ఉండాలి. పోయి అప్పుడు మాట్లాడదామన్నా చిర్రెత్తుకు వస్తుంది వాళ్ళకి. వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు మనం చేసే చిన్న లాజిక్ ఏంటంటే మనం కూడా మౌనంగా ఉండాలి. మౌనానికి మౌనమే సమాధానం. ఇది మనం లాజిక్ నేర్చుకోవాలి. తప్పకుండా వాళ్ళు మళ్ళీ ప్రేమ గుణం, బాధ్యతాయుత వ్యక్తిత్వం, తన వాళ్ళ కోసం కష్టపడే మనస్తత్వం, విపరీతమైనటువంటి శ్రమ చేస్తారు వీళ్ళు. ఎంతటి శ్రమకైనా ఓరుస్తారు, బాగా ఉంటుంది. మంచి విదేశీయానం, విద్యా సంపన్నత. ప్రారంభంలో చిన్న ఆటంకాలు ఉంటాయి, అంటే 10th ఇంటర్మీడియట్లో చిన్న ఆటంకాలు ఉన్న ఉత్తమ స్థాయి విద్యావంతుల యొక్క అంటే ఒక ఉన్నత స్థాయి గుర్తింపు తెచ్చుకోగలిగేటువంటి మంచి వ్యవస్థలో ఉంటారు వీళ్ళు. ధనయోగం బాగా ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ప్రభుత్వ సంబంధ శాఖల్లో వీరికి వాణిజ్య పన్నులు, ట్యాక్సెస్, ఐటీ లాంటి వాటిల్లో, అంటే ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాటిల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా సరే ఒక పర్ఫెక్షన్ లెక్కలు ఉంటాయి వీళ్ళ దగ్గర, లెక్క పెట్టుకొని కనబడతారు. అంటే బాగా విపరీతం ఖర్చు పెడుతున్నారు వీళ్ళు అనిపిస్తుంది, కానీ వీళ్ళు లెక్కలు బాగా పెట్టుకుంటారు. తప్పకుండా లెక్కలు పెట్టుకొని దాని తగ్గట్టే ఖర్చు పెడతారు వీళ్ళు. అలాగే అనుకూలమైన వైవాహిక జీవనం బాగా ఉంటుంది, సంతోషకర జీవనాన్ని పొందుకుంటారు. విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, విద్యావంతులు అవడం, మాట బ్రహ్మాండంగా మాట్లాడడం, పటిష్టమైనటువంటి వాగ్ధాటి ఉండడం, మంచి శరీర సౌష్ఠవం, లుకింగ్ ద వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా కనబడేటువంటి అవకాశాలు. అలాగే పని కూడా వీళ్ళు సామర్థ్యత బాగా ఉంటుంది. కష్టాన్ని ఓర్చుకుంటారు, కానీ తొందరగా జబ్బున పడతారు వీళ్ళు. అంటే అనారోగ్యం వస్తూ ఉంటుంది. అదేంటంటే ఇంత బాగుంటారని చెప్పారు కదంటే ఉంటారు, కానీ తొందరగా జబ్బున పడతారు. అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. సో దానివల్ల వీళ్ళకి ఏదంటే తొందరగా ఏదన్నా వస్తే తొందరగా పోదు, లేట్ అవుతుంటుంది. అలాగే ఈ గర్భిణీ స్త్రీలకి దాదాపు కొంతమందికి గర్భం తొందరగా అందదు. అందిన వాళ్ళు కూడా పాపం ఫస్ట్ సెకండ్ మిస్ అయిపోయి థర్డ్ది నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ప్రతి విషయంలో కూడా ఒక మంచి జిజ్ఞాసవంతులు, కొత్తది నేర్చుకోవాలి తప్పన బాగా ఉంటుంది, నేర్పరితనం ఉంటుంది, నేర్పగలిగే శక్తి ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులు మంచి ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉండే అవకాశం. స్పోర్ట్స్ మెన్ కూడా ఈ రాశిలో ఎక్కువ మంది ఉంటారు. అంటే ముఖ్యంగా క్రికెటర్లు కానివ్వండి, హాకీ ప్లేయర్లు కూడా ఈ రాశిలో ఎక్కువగా ఉండే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. అలాగే తప్పకుండా మీరు అనుకున్నది సాధించడానికి ఎంతటి స్థాయి అయినా సరే కష్టపడతారు. మంచి బాధ్యతాయుత వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే ఉద్యోగ లాభం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం. ప్రైవేట్ సంస్థల్లో కూడా మరొకసారి వీళ్ళకి అంటే తెలిసి చేస్తారు కానీ అంటే తెలిసి చేస్తారా తెలియక చేస్తారా, 2 ఉద్యోగాలు చేస్తారు వీళ్ళు. మహాదేశ మొదలు అంటే ఒక కంపెనీకి పని చేస్తారు, ఇంకో కంపెనీలో ఇంకోటి పని వీళ్ళు చేస్తారు. వీళ్ళ పని వీళ్ళు చేస్తూ కంపెనీకి పని చేస్తారు బాగా. నైట్ రాగానే 6 to 9 లేకపోతే 7 to 10 ఇంకోటి పని చేస్తారు కదా, సపోజ్ ఇంకో కంపెనీలో వాడి పని వీళ్ళు లాగిన్ అయిపోయి వీళ్ళు పని చేస్తారు ఆ 3 అవర్స్లో. అంతటి మహా టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళు. మళ్ళీ శాలరీ ఫుల్. అక్కడ ఇక్కడ కష్టజీవులు అనడం కన్నా టెక్నికల్
టెక్నికల్ జీవులు అంటాను నేను. టెక్నికల్ కమర్షియల్ జీవులు అంటాను నేను. కష్టజీవులు వాస్తవమే, టెక్నికల్ కమర్షియల్ జీవులు ఎక్కువగా ఉంటారు. దానివల్ల వీళ్ళకి మంచి ఎకనామికల్ అంటే మంచి స్టఫ్ ఎకనామికల్గా డౌన్ ఫాల్ ఉంటారు వీళ్ళు. ఇంపాసిబుల్ హై లెవెల్ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. అఫ్ కోర్స్ నథింగ్ బట్ రేంజ్ ఓవర్ కాల్ తిరగలే అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటి ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, బహుసంతానం ఉంటుంది వీళ్ళకి కూడా. వ్యాపారం ధోరణి కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే ఎలాంటి వ్యాపారం చేయొచ్చు, ఎక్కడ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కూడా వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. ఏ విషయమైనా సరే చక్కటి మంచి మాట తీరుతో కుటుంబ సౌఖ్యాన్ని, అలాగే అనుకూలమైనటువంటి సోదరులతో మైత్రిని కానీ, ఆస్తి పంపకాల్లో కానీ సోదరీమణితో అనుకూలత, మంచి శుభమైనటువంటి వైవాహిక జీవనం. అంటే ఈ సంవత్సరంలో కూడా వీరికి అంటే 2026లో కూడా తొందరగా పెళ్ళే అవకాశం కూడా వీళ్ళకి తప్పకుండా ఉంటుంది. అంటే ఇలాంటి లక్షణాలు, పట్టుదల, న్యాయవాదులు ఎక్కువగా ఉండే అవకాశం, అంటే న్యాయమూర్తులు కాదు న్యాయవాదులుగా ఉండే అవకాశం. అంటే దే హ్యావ్ ఏ ఆర్గ్యుమెంటేషన్. వీళ్ళకున్న టాలెంట్ అంటే ఆర్గ్యుమెంటేషన్. చేస్తూనే ఉంటారు ఆర్గ్యుమెంటేషన్, కానీ ఆర్గ్యుమెంటేషన్ గెలుపు వీళ్ళదే ఉంటుంది. బట్ అవతల వాళ్ళకి ఏదో బయట వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు కనబడతారు, కానీ గొప్పగా సహాయం చేసే వాళ్ళు ఏం కారు. బట్ ఇందాక రాసిన వీరు కూడా తమ స్వార్థం కోసం తన చుట్టూనటువంటి పరిధిలోనే సాయం చేస్తారు, కానీ పక్క వాళ్ళకి పిల్లికి బిచ్చం కూడా పెట్టే అవకాశం మాత్రం కష్టం. ఎందుకంటే ప్రాక్టికల్ ఉంటుంది. అయిన వాళ్ళ కోసం పెడతారు, అంటే అయిన వాళ్ళ కోసం ఏదైనా సరే త్యాగం చేస్తారు. అన్న వాళ్ళకి మాత్రమే, బయట వ్యక్తులకి ఎట్టి పరిస్థితులు కూడా చేసేటువంటి అవకాశం లేదు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ అనుకోవడం తల్లి, తండ్రి, సోదరికి, సోదరుడికి ఇలాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అంత హెల్ప్ చేసేటువంటి టాలెంట్ అనేది, ఆ దయార్ద్ర హృదయం అనేది పెద్దగా లేదనే విషయం వాస్తవం. 2026లో ఏ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది గురు? ఈ 2026లో తప్పకుండా వీరికి కన్స్ట్రక్షన్, సినిమా రంగం, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి, కళాకారులకి. ఓకే, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి బాగుంటుంది. అసలు అద్భుతంగా వీళ్ళకి ఫిబ్రవరి మార్చిలోనే వచ్చేస్తుంది. ఫిబ్రవరి మార్చిలో వచ్చేస్తుంది, మే జూన్లో వచ్చేస్తుంది, డిసెంబర్ కూడా ప్రభుత్వ ఉద్యోగం వీళ్ళకి. అంటే ఈ టైంలో వీళ్ళకి రవి అత్యంత శుభకారకుడు కాబట్టి తప్పకుండా వీరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా ఉంటుంది, లాభం ఉంటుంది. అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా మంచి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి. ఈ 2026 క్యాలెండర్ ఇయర్లో మనకి జనవరి టు డిసెంబర్ మధ్యలో తప్పకుండా ఎకనామికల్గా చాలా మంచి స్టఫ్ ఉంటుంది వీళ్ళకి. స్వామి తృతీయంలో శని ఉన్నాడు కదా, శని యోగకారకుడు. వివాహం అన్నాను కదా, సప్తమంలో గురుడు వచ్చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా వీరికి అనుకూలమైనటువంటి వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలయిక బాగుండడం, ప్రేమ వివాహం ఉందా గురుగారు? ప్రేమ వివాహం అయ్యేవంటే పెద్దల అంగీకారంతో ప్రేమ అవకాశం చేసుకుంటారు. గృహయోగం మీరు అన్నట్టుగా గృహయోగం కూడా తప్పకుండా ఈ సంవత్సరం విదేశీయాన యోగంలో ఆల్రెడీ వీళ్ళకి విదేశీయాన యోగం ఉంటుంది. అది జనవరిలోనే వెళ్ళిపోతారు వీళ్ళు, అంటే విద్యార్థులు. లేదా వీళ్ళకి ఆగస్టులో విదేశీయాన యోగం కూడా బలంగా ఉంటుంది విద్యా సంవత్సరంలో. ఇక ఇతరత్ర వ్యాపార నిమిత్తంగా వీళ్ళు రెగ్యులర్గా వెళ్ళే అవకాశం ఈ సంవత్సరంలో 2026లో 2-3 దేశాలు వెళ్ళగలిగేటువంటి యోగం కూడా జాతకంలో బలంగా కనబడుతుంది. విదేశీయాన ఉంటుంది, గృహయోగం ఉంటుంది. నాకు తెలిసి మరి 2 ఇళ్ళు కొనవడము, లేదా ఒక స్థలము, లేదా ఇల్లు కానీ, పొలము, స్థలం కానీ కొనుగోలు, అంటే 2 రకాల ప్రాఫిట్స్ పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా కనబడుతుంది. మనం మొన్న అనుకున్నాం మిథున రాశి వారికి అనుకుంటా నేను. ఆ రాశిలో ఇది వీళ్ళకి కూడా అటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా డబుల్ లాభం పొందుకుంటారు. అలాగే వివాహ యోగ్యత కానివ్వండి, వ్యాపారంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం, ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం, ముఖ్యంగా భాగస్వామి వ్యాపారంతో కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అంటే తప్పకుండా అయితే ఈ పార్ట్నర్షిప్ వీళ్ళు తెలివి వీళ్ళది 60% వీళ్ళ కంట్రోల్ పెట్టుకొని 40% వాడికి ఇస్తారు. వాడికి 50 ఇవ్వచ్చు కదంటే ఇవ్వనంటారు 50. ఎందుకంటే ఏదైనా తేడా వస్తే వీడిని తోసేయచ్చు తప్ప వీడు బయటికి రాడు. కాబట్టి తప్పకుండా అలాంటి టాలెంటెడ్ పర్సన్, అంటే 60-65 వీళ్ళ కంట్రోల్లో పెట్టుకొని తంతే ఎగిరిపోవాలను అన్నట్టుగా సపోజ్ అలా పెట్టుకొని వీళ్ళ కంట్రోల్ ఉంటుంది. బిజినెస్ అంతా కూడా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి గొప్పగా ఈవెంట్స్ రావడం, అలాగే కళాకారుల క్రీడాకారులు అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు. ఈ సంవత్సరం 2 సినిమాలు నిర్మించవచ్చు, 2 సినిమాలు విడుదల కావచ్చు. అంటే 6 monthsలో ఒక సినిమా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేస్తారు, మళ్ళీ జూన్లో స్టార్ట్ చేసి డిసెంబర్ రిలీజ్ చేస్తారు. అంత టాలెంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది. డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కూడా పర్ఫెక్ట్ టైం వల్ల వీళ్ళు 2 సినిమాలు విడుదల, అది గొప్ప సినిమాలు పెద్దవి. ఎలా అవుతాయి స్వామి అంటే చేస్తారు వాళ్ళు 6 monthsలో కంప్లీట్ చేసుకుంటారు. అంతటి ప్లానింగ్లో ఉండగలిగే అవకాశం కూడా ఈ సినిమా రంగంలో వారికి ఉంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత బాగా ఉంటుంది. తప్పకుండా మంచి అభివృద్ధి, మంత్రి పదవి లభించడం కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్పెషాలిటీ ఏంటంటే డిప్యుటేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వెళ్తారు వీళ్ళు. అంటే పేరు పొందినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు పనిచేయగలిగే అవకాశం, లేదా ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసేటువంటి అదృష్టం కూడా మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఎక్కువ అవకాశం. తప్పకుండా ఎందుకు అని చెప్తున్నారు తెలుగు రాష్ట్రాలు అంటే ఈ రాష్ట్రాల వారికి అటువంటి యోగం బాగా
బాగా ఉంది, దక్షిణం నుంచి ఉత్తరానికి ఉద్యోగం చేసే అవకాశం ఉందని చెప్పడం నా ఉద్దేశం. తప్పకుండా మనకి అటువంటి తమిళోడు పెళ్ళే అవకాశం కష్టం, మలయాళం వెళ్ళే అవకాశం కష్టం, మిగిలింది 2 రాష్ట్ర తెలుగు రాష్ట్రం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కనుక మీరు తప్పకుండా మీరు అంటే ఉత్తర దేశంలో ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యుటేషన్ మీద ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంది, మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభాలు, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారికి ఈవెంట్స్ లభించడం, అలాగే రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, రైతులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా వీరికి మంచి పంట లాభం ఉంటుంది. అయితే రైతులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటే, అంటే అవసరం లేకుండా సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి. ఈ రసాయన ఎరువుల వల్ల మీరు సంతాన నష్టాన్ని, మన భారతదేశం అనారోగ్య దేశంగా మార్చబోతున్నారు మీరు. కాబట్టి దయచేసి రైతులు అటువంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్యన తెలిసినంత వరకు కొన్ని ప్రైవేట్ వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు కూడా తప్పకుండా ఒక మంచి సేంద్రియ ఎరువులని ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను. అది ఇంకా ఇంకా పెరగాలని కోరుకుంటూ రైతులకి మంచి జరగాలి, మంచి అభివృద్ధిలో ఉండే అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తూ రైతులకి మంచి లాభం ఉంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్కు మంచి లాభాలు ఉన్నాయి, గృహయోగం ఉంటుంది, బంధులాభం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, అనుకూలమైన వ్యాపార లక్షణాలు బలంగా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విదేశాలు వెళ్ళవచ్చును. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి కానివ్వండి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునేటువంటి శుభయోగాలు ఈ రాశి వారు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. బట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ జనవరి టు డిసెంబర్ 2026 వరకే. బట్ అన్నెసరీ కామెంట్ చేయకూడదు. ఉగాది పంచాంగ ఫలితాల్లో మీకు పూర్తిగా నెగిటివ్ ఉండొచ్చు, పూర్తిగా ఇంతకంటే డబుల్ పాజిటివ్గా ఉండవచ్చు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మన ఫలితాలు చూసి సరైనటువంటి కామెంట్ చేయాలని కోరుకుంటూ శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సో విన్నారు కదా, మకర రాశి వారికి 2026లో ఎలా ఉండబోతుందో గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శుభమన ఆనంద సిద్ధిరస్తు.